కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరు ప్లానింగ్ బోర్డు మినిస్టర్సే కాబట్టి వారి వారి జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో, ప్రజాప్రతినిధులు అందరితో చర్చించి వారి అభిప్రాయాన్ని కూడా, గ్రౌండ్ రియాలిటీని కూడా తీసుకోమని చెప్పేసి చెప్పచ్చు. అంటే మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకని ఏం జరిగింది వాళ్ళకంటే పని కేటాయించడం, జాబ్ చార్ట్ ఇవ్వటమే కాకుండా వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తాం. అవన్నీ కూడా ఇప్పుడు ఈ రేషనలైజేషన్లో అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్లు ఏ వర్కులు చేయాలి, వాళ్ళంతా కూడా జాబ్ చార్ట్స్ ఇవ్వటం, ఆ జాబ్ చార్ట్స్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అవన్నీ కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు, కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని, 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.